ఆదిత్య అయితే తన రూమ్లోనికి వస్తాడు. రాగానే అక్కడ ఉన్న ఫ్రేమ్ని చూసి, ఏంటి ఇది, నేను ఆనందికి ఇచ్చిన కాంప్లిమెంట్ కదా, అది ఇలా ఫ్రేమ్ కట్టి ఉంచిందేంటి అని చెప్పి ఆదిత్య ఆనంది అని చెప్పి పిలుస్తాడు. ఏంటండి చెప్పండి అని ఆనంది ముందుకు వస్తుంది. ఆనంది, నేను నీకు ఇది రాసి ఇచ్చిన కాంప్లిమెంట్ కదా, అలాంటిది నువ్వు దీన్ని ఫ్రేమ్లో పెట్టి ఇక్కడ పెట్టావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది ఇలా అంటూ ఉంటుంది, అవునండి, మీరు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ అంటే, మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు అంటే మీరు నన్ను నమ్మినట్టే కదండి. మీరు నన్ను నమ్మారంటే నేను ప్రతిరోజు లేవగానే దాన్ని ఆ ఫ్రేమ్ని చూస్తే నాకు అదే గుర్తు వస్తుంది. నా భర్త నన్ను నమ్ముతున్నాడు, నా భర్త నన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నాడని నాకైతే అర్థమయ్యి నేను ఆ రోజంతా హ్యాపీగా ఉంటాను. ఇక రోజు లేవగానే ఆ ఫ్రేమ్నే చూసి నేను లేగుస్తాను కదండి, అందుకే అక్కడ ఫ్రేమ్లో పెట్టి అక్కడ పెట్టానని చెప్పి ఆనంది అంటుంది. అది వినగానే ఆదిత్య అయితే, అరే ఆనంది ఏంటి నన్ను మరి ఇంతలా దగ్గర చేసుకుంటుంది. ఆనందికి ఒక విషయం అర్థం కావటం లేదు గల, రేపటి రోజున మా ఇద్దరం విడిపోవలసి వస్తే ఆనంది ఏమవుతుందో ఏంటో, నా మీద ఇన్ని ఆశలు ఇన్ని కోరికలు పెంచుకుంటుంది ఆనంది అని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.